హాయ్ ఫ్రెండ్స్, సీజనల్ వ్యాధులు అంటే ఏంటి, వాటి బారిన పడకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ కిషోర్ గారు మనకు తెలియజేస్తారు. సీజనల్ వ్యాధుల గురించి మనం జాగ్రత్తలు తీసుకునే అవసరం చాలా ఉంది. సీజనల్ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? సీజనల్ వ్యాధులు జూన్ నుంచి నవంబర్ వరకు వచ్చే అవకాశం ఉంది. సీజన్లో అంటే వాతావరణంలో మార్పు రావటం వల్ల, మొన్నటి వరకు వేసవికాలం ఉంది, వేసవికాలం నుంచి మనకి వర్షాకాలం రావటం వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సీజనల్ వ్యాధుల్లో చాలా రకాలు ఉన్నాయి. సీజనల్ వ్యాధుల్లో వెక్టార్ బోర్న్ డిసీజ్ అంటే దోమకాట వల్ల వచ్చే జ్వరాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం తీసుకోవటం వల్ల మనకి జ్వరాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో 2 రకాల సీజనల్ వ్యాధులు ఉంటాయి. ఒకటి వెక్టార్ బోర్న్ డిసీజ్, ఒకటి వాటర్ బోర్న్ డిసీజ్ అంటాం. మనకి వెక్టార్ బోర్న్ డిసీజ్ లో దోమకాటు వల్ల వచ్చే జ్వరాలు ఉన్నాయి. తర్వాత వాటర్ బోర్న్ డిసీజ్ అంటే కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం తీసుకోవటం వల్ల వచ్చే జ్వరాలు ఉన్నాయి. సో మనకి వెక్టార్ బోర్న్ డిసీజ్ అంటే దోమకాట వల్ల వచ్చే జ్వరాలు ఏంటి? మొదటిగా మలేరియా ఎందుకు వస్తుంది? మలేరియా దోమకాట వల్ల వస్తుంది. దోమకాట అనేది దోమలు ఎందుకు వస్తున్నాయి? ఎక్కువగా నీరు నిల్వ ఉండటం వల్ల, వర్షం పడినప్పుడు మన ఇళ్లలోనే మనం నీరు సరిగ్గా శుభ్రం చేసుకోవడం వల్ల, మనం ఇంట్లో ఫ్రిడ్జ్ కింద నీళ్ళు ఉండటం వల్ల, తర్వాత కొబ్బరి చెప్పులో నీళ్ళు ఉండటం వల్ల, మనం వాటర్ ట్యాంక్ సరిగ్గా క్లీన్ చేసుకోవడం వల్ల, తర్వాత మనం ఎక్కడైనా మన వాష్రూమ్స్ లో కానీ వాటర్ అంతే స్టాగ్నెంట్ గా నిల్వ ఉండటం వల్ల దోమలు ఎక్కువ ప్రదేశాల్లో అక్కడ చేరి అక్కడ గుడ్లు పెట్టే అవకాశం ఉంది. దోమలు ఎక్కువ గుడ్లు పెట్టడం వల్ల దోమలు ఇంకా వాటి వ్యాప్తి చెంది ఆ దోమ కాటు వల్ల మనకు జ్వరం వచ్చే అవకాశం ఉంది. సో మలేరియా జ్వరం యొక్క లక్షణాలు ఏంటి? మలేరియా యొక్క జ్వరం యొక్క లక్షణాలు అధికమైన చలి రావటం, జ్వరంతో కూడిన చలితో కూడిన జ్వరం రావటం, తీవ్రమైన తలనొప్పి రావటం. 1-2 రోజుల కంటే జ్వరం ఎక్కువగా ఉందంటే వెంటనే మన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి మలేరియా పరీక్ష చేయించుకోవటం మంచిది. తర్వాత అలాగే మనకి డెంగ్యూ జ్వరం కూడా దోమకాట వల్ల వస్తుంది. సో డెంగ్యూ ఏంటంటే డెంగ్యూ ఇంకా ఎక్కువ ప్రమాదకరం అన్నమాట. డెంగ్యూని మనం త్వరగా పసిగట్టాలి. ఎందుకు ప్రమాదకరం అంటే డెంగ్యూ దోమకాట వల్ల వస్తుంది. జ్వరము మరియు కీళ్ళ నొప్పులు వస్తాయి. డెంగ్యూలో అతి ప్రమాదకరమైనది ఏంటి? ప్లేట్లెట్స్ పడిపోవటం అనేది మనందరికీ తెలుసు. సో ప్లేట్లెట్స్ పడిపోకుండా ముందుగానే డెంగ్యూ యొక్క లక్షణాలు వెంటనే మనం జ్వరం 1-2 రోజుల్లో వస్తుంది, ఆకుండా జ్వరం వస్తుంది, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, తలనొప్పి వస్తుంది, విపరీతమైన వీక్నెస్ అంటే నీరసం ఉండటం వల్ల వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళి రక్త పరీక్షలు చేయించుకోవాలి. అందులో మరో ముఖ్యమైనది టైఫాయిడ్ జ్వరం సాధారణంగా ఎందుకు వస్తుంది? టైఫాయిడ్ జ్వరం ఎందుకు వస్తుంది అంటే కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల వస్తుంది. కలుషితమైన ఆహారం అంటే అవుట్ సైడ్ ఫుడ్, మనం బయట తినే ఫుడ్ ఖచ్చితంగా కలుషితంగానే ఉంటుంది. సో బయట ఫుడ్ కంప్లీట్ గా అవాయిడ్ చేయడం మంచిది. కలుషితమైన ఆహారం మన ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మనం జనరల్ గా ఏంటంటే తినే ఫుడ్ తింటా ఉంటాం, కొంచెం గ్యాప్ తీసుకున్నప్పుడు ఓపెన్ గా పెట్టి అంతే వెళ్తుంటాం. తర్వాత ఇంట్లో కర్రీస్ కానీ ఏదన్నా రైస్ కానీ అంటే ఓపెన్ గా వెజల్స్ లో అంతే మూత పెట్టకుండా అంతే ఓపెన్ చేసి పెడతాం. ఈ గ్యాప్ లో ఈగలు వచ్చి దానితో వాళ్తాయి. సో మనం అది గమనించుకోకుండా మళ్ళీ అదే ఆహారం తీసుకుంటాం. సో అదే కలుషితమైన ఆహారం అంటే కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల ఏమొస్తుంది? టైఫాయిడ్ జ్వరం వస్తుంది. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ వచ్చి జ్వరంతో పాటు కడుపు నొప్పి వస్తుంది అంటే ఖచ్చితంగా టైఫాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. సో మనం తీసుకోవాల్సిన ఖచ్చితంగా టైఫాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. టైఫాయిడ్ యొక్క లక్షణాలు ఏంటంటే జ్వరం రావడం, కడుపులో నొప్పి రావడం, మోషన్స్ అవ్వడం అంటే విరోచనాలు వచ్చే అవకాశం. విరోచనాలు ఎందుకు అవుతున్నాయి? కలుషితమైన వాటర్ తాగడం వల్ల అంటే కంటామినేటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల విరోచనాలు వచ్చే అవకాశం ఉంటుంది. టైఫాయిడ్ కి ఇంకొక ముఖ్యమైన కారణం ఉంది. ఏంటంటే జనరల్ గా మనందరం పానీపూరి బయట తింటాం. పానీపూరి చేసేవాడు వాడు ఏ వాటర్ కలుపుతాడో, అందులో ఏం యూజ్ చేస్తాడో, వాడి చేతులు కలుపుకుంటాడో లేదో తెలియదు, వాడు ఏం వాటర్ కలుపుతాడో తెలియదు, మనకేం పెడతాడో తెలియదు. సో అయినా మనం దాన్ని హ్యాపీగా ఆ గురికాలం పక్కనే కూర్చొని అక్కడే పానీపూరి సరదాగా తింటాం. సో నాకు జనరల్ గా ఇక్కడ టైఫాయిడ్ ఫీవర్ లో వచ్చే లక్షణాలు, వాళ్ళు చెప్పే ఫుడ్ తీసుకున్న ఆహారం ఏంటంటే, సో జనరల్ గా నాకు చెప్పే హిస్టరీ అంటే వాళ్ళు 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం టైఫాయిడ్ జ్వరం వస్తుంది అంటే బయట ఫుడ్ ఏం తిన్నారంటే, బయట నేను పానీపూరి తిన్నాను, బయట నేను నూడిల్స్ తిన్నాను. సో అవుట్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ అవాయిడ్ చేస్తే మనం టైఫాయిడ్ ఫీవర్ కి, సీజనల్ వ్యాధులకి చాలా జాగ్రత్త తీసుకున్నట్టు ఉంటుంది. అంటే వాటికి దూరంగా ఉండటం వల్ల మనం 100% ఆ వ్యాధి లక్షణాలు బారి పడకుండా ఉంటాం అనమాట. సో పానీపూరి చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో చేసుకోండి. ఇంట్లో అన్ని అందుబాటులో ఉన్నాయి, ఇంట్లో చేసుకొని తినండి. అవుట్ సైడ్ పానీపూరి మాత్రం, బయట పానీపూరి మాత్రం ప్రిఫర్ చేయొద్దు, 100% చేయొద్దు. నెక్స్ట్ సీజన్ వ్యాధుల్లో మనకి మరో ముఖ్యమైన వ్యాధి డయేరియా అంటే ఎక్కువగా పిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది ఈ సీజన్ వ్యాధుల్లో. డయేరియా వచ్చింది అంటే డయేరియా ఎందువల్ల వస్తుంది? డయేరియా గల కారణాలు ఏంటి?
డయేరియా గల కారణాలు కూడా అవుట్ సైడ్ సేమ్ మన కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరు తీసుకోవటం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి ఎక్కువగా డయేరియా వచ్చే అవకాశం ఉంది. డయేరియా ఎందుకు వస్తుంది? ఇట్లా మనం సగం సగం తినేసిన ఫుడ్ అక్కడ పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగి పిల్లలకి పెడతాం. అదే ఫుడ్ ఓపెన్ గా ఉంచి అంతే పెడతాం. అండ్ ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే రాత్రి నిల్వ ఉంచిన కూర పొద్దున్నే మనం అది నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టి మార్నింగ్ పిల్లలకి పెట్టడం కానీ మనం తినడం కానీ ఖచ్చితంగా చేస్తాం. సో అది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. నైట్ నిల్వ ఉంచడం వల్ల అందులో బ్యాక్టీరియా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది మార్నింగ్. సో ఆ ఫుడ్ ఎప్పుడు ఉండకూడదు. ఎప్పటికప్పుడు మనం ఏ పూటకు అప్పుడు చేసుకొని తినాలి. నైట్ నిల్వ ఉంచిన ఫుడ్ మాత్రం పిల్లలకు కానీ మనకు కానీ ఎప్పుడు పెట్టద్దు. ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్ అంటే నాన్ వెజ్ ఐటమ్స్ చికెన్ కానీ మటన్ కర్రీస్ కానీ ఏమి నైట్ నిల్వ ఉంచి మార్నింగ్ మాత్రం పిల్లలకి పెద్దవాళ్ళకి మాత్రం పెట్టవద్దు. దానివల్ల ఏంటంటే డయేరియా వచ్చే అవకాశం. డయేరియా ఏంటంటే చూడటానికి స్టార్టింగ్ లో చిన్నగా ఉంటుంది, తక్కువ. మా జనరల్ వచ్చే కంప్లైంట్స్ కంటిన్యూ ఏం తింటే అది మోషన్ అవుతుంది, బాగా వీక్ అయిపోతుంది, 2 రోజుల నుంచి బాగా మోషన్స్ అవుతున్నాయి, 3 రోజుల నుంచి బాగా మోషన్స్, 2 రోజుల నుంచి మోషన్స్ అవుతున్నాయని కాదు, ఫస్ట్ డే మోషన్స్ అవుతుంది, విరోచనాలు అవుతుంది. ఫస్ట్ డే నీళ్ళ విరోచనాలు అవుతుంది అంటే వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి, దానికి తగ్గ మెడిసిన్ తీసుకోండి. ఎక్కువ రోజుల విరోచనాలు అయితే మనిషి బాడీలో ఉన్న అంటే సోడియం పొటాషియం లాస్ అయిపోయి బాగా వీక్ అయ్యే అవకాశం ఉండదు. సో డయేరియా వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోండి. సీజనల్ వ్యాధులు వచ్చినాయంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. సీజనల్ వ్యాధులు ప్రథమంగా ముందు గుర్తించిన వెంటనే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, దగ్గరలో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి, దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి, ఈ 3 మనకు అందుబాటులో ఉన్నాయి. మనకి ఎటువంటి జ్వరం వచ్చినా సరే మనకి 150 పైగా రక్త పరీక్షలు ఉచితంగానే జరుగుతున్నాయి. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేస్తున్నారు. సో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మనకి డాక్టర్లు అందుబాటులో ఉంటారు. సీజనల్ వ్యాధులు వచ్చిన వెంటనే మనం అప్రమత్తంగా ఉండి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అక్కడ ఉచితంగా రక్త పరీక్షలు చేయించుకొని ఉచితమైన మందులు అక్కడ మనకి తీసుకొని మనం త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎటువంటి ఈ సీజనల్ డిసీజ్ కి మనం భయపడాల్సిన అవసరం ఉండదు. అనవసరంగా యాంటీబయాటిక్స్ మాత్రం యూజ్ చేయొద్దు. డాక్టర్ సలహా మేరకు యాంటీబయాటిక్స్ యూజ్ చేయండి. మరి ముఖ్యంగా ఏంటంటే 0 to 5 years అంటే 0 నుంచి 5 years చిన్న పిల్లలకు ఈ సీజనల్ డిసీజ్ ఈ సీజన్ వ్యాధుల మీద చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళకి చాలా జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళ అవుట్ సైడ్ ఫుడ్ కానీ మన ఇంట్లో తీసుకునే ఫుడ్ కానీ చాలా జాగ్రత్తగా వాళ్ళకి మంచి ఫుడ్ ఇస్తే ఏంటంటే వాళ్ళ సీజనల్ డిసీజ్ కి బారిన పడకుండా ఉంటారు.